ముంపు ప్రాంతాల్లో మీది కూడా ఉందా? ముంపు ప్రాంతమే మాది. రేపగొమ్మ అంటేనే ముంపు ప్రాంతం. రేపగొమ్మ అంటేనే ఆ కష్టం అనేది అసలు చెప్పలేదన్నమాట. 2022లో మాది చుట్టూ ద్వీపం అన్నమాట. ఒక దారి ఉండదు మా గ్రామానికి. 2022 గోదావరిలో మేము పడ్డ ఇబ్బంది అది వర్ణాతీతం అన్నమాట, చెప్పేది కాదు. అంత ఇబ్బంది పడ్డాం 2022లో. అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రోడ్ షో చేసి మా బాధలను చూసి ఈ 6 నెలల్లో మాకు ప్యాకేజీ కొట్టడం వల్ల నేను ఒక రైతు బిడ్డను అన్నమాట. ఇవాళ ఈ ప్యాకేజీ సంక్రాంతి ముందు శుక్రవారం రోజున పట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతు బిడ్డగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఈ ప్రాంతంలో రైతులు పోయిన సంవత్సరం వ్యవసాయాలకి కష్టపడి ప్రతి ఒక్క రైతుకి పోయిన సంవత్సరం వచ్చిన తుఫానికి బాగా కష్టపడ్డారనమాట. వ్యవసాయాలు పాడైపోయినాయి. కానీ ఈ శుక్రవారం రోజున ఈ డబ్బులు పట్టడం ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం ఉంది సోదరా. ఎందుకనంటే వ్యవసాయానికి పెట్టుబడి పెట్టే నాదున్నాడు ఇక్కడ. వ్యవసాయానికి పెట్టుబడి దొరకటంలా ఈ చంద్రబాబు గారు వేసిన ఈ 6,36,000 ప్రతి రైతు కూడా ఇవాళ వ్యవసాయం చేసే రైతుకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఓకే, మీకు నష్టపరిహారం ఎంత అందింది సోదరా? ఇప్పుడు 6,36,000 నష్టపరిహారం పడింది. కానీ ఆ డబ్బులు ప్రతి ఒక్క మా గ్రామం మొత్తం డబ్బులు పడి ఇవాళ ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. ఎందుకనంటే అసలు చంద్రబాబు మీరు దుఃఖంతో వస్తున్నటువంటి కన్నీళ్ళ లేదంటే ఆనంద బాష్పాలు? అవి ఆనంద బాష్పాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ పోయిన సంవత్సరం నష్టానికి ఒక్క రైతు కూడా ఇవాళ కనీసం పెట్టుబడి దొరకని పరిస్థితుల్లో కనీసం డబ్బాలు కొట్టుకోవాలా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎక్కడా కూడా నేను వస్తే ప్యాకేజీ పడిందని ఉన్నదా? ఇక్కడ ఎవరినైనా ఒక్కరిని చెప్పమనండి. నేను 2022లో మీరు ఇబ్బంది పడ్డాయని చెప్తున్నారు. మీ ప్రాంతం ముంపుకు గురైతే మరి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏముంది, జగన్మోహన్ రెడ్డి వారు ఎంతవరకు ఏంటంటే కంచెలు కట్టుకొని పరదాల పర్యవేక్షణలో నడిచారు సోదరా. ఒక గ్రామానికి వస్తున్నారంటే ఇంకొక గ్రామం నుంచి వ్యక్తిని తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇంకో పరిస్థితులు కనీసం ఇక్కడ ముఖ్యమంత్రి గారి జోలికి ఎవరైనా పోగలరా? సామాన్యుడు పోయి ఏమైనా అనగలుగుతాడా? ఏమీ అనలేరు. కానీ ఒక్క వేరే గ్రామస్తుడు ఏమో మాకు పడతాయేమో మేము అడుగుదాం, మా సమస్యలు చెప్దాం, మేము అర్జీ పెట్టుకుందాం లేదు. అసలు వేరే గ్రామం వ్యక్తిని కనీసం ఇక్కడ కాదు సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే వేరే గ్రామం వ్యక్తిని వద్దు, మీరు అక్కడ రావడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో బతికాము ఈ 5 సంవత్సరాలు. అంటే మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అసలు మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి అప్పుడు లేదంటారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కనీసం దరఖాస్తు పెట్టుకునే అవకాశం కూడా లేదు సోదరా. ఆయన ఇచ్చే సంక్షేమ పథకానికి కాదు. కానీ ఇప్పుడు బడ్డలో డబ్బులు ఉన్నాయా? ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. తనకి ఎంతో ధైర్యంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం గారికి, నరేంద్ర మోదీ గారికి మేము ఎన్నిసార్లు పాలాభిషేకం జరిగినా వాళ్ళ రుణం మేము తీర్చుకోలేము సోదరా.